అంబేద్కర్ జయంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో చల్ల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. హుజూరాబాద్ నివాస్ న్యూస్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చల్లూరు శ్రీ రాజరాజేశ్వర కిరాణం ప్రొప్రైటర్ కలవల లక్ష్మణ్ ఆధ్వర్యంలో చల్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డం కుమార్ గౌడ్, నారాయణదాసు, కార్తీక్, మామిడి సత్తయ్య, నల్లవెల్లి శ్రీనివాస్, చల్లూరు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వీణావంక మండలంలో యూత్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సోహెల్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. హుజూరాబాద్ నివాస్ న్యూస్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో వీణావంక మండలి యూత్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సోహెల్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యువకులు తమ నృత్యాలతో డాన్స్ చేశారు మరియు వీణావంక మండల ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. దారుసలాం మసీద్ నూతన కమిటీ నియామకం. జమ్మికుంటపట్నంలోని మోమిన్పుర దారుసలాం మసీద్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఎండి హజీ పాషాకు కరీంనగర్ హీరా ఫౌండేషన్ అధ్యక్షులు ముఫ్త్ గయాజుద్దీన్ ఎన్నుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. మరియు ఉపాధ్యక్షులుగా ఎండి సలీం, సెక్రటరీగా ఎండి వాజిద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు హజీ పాషా గారు మాట్లాడుతూ కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేస్తూ మసీద్ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఫ్తీ గయాజ్ సాహెబ్, హీరా ఫౌండేషన్, హుజూరాబాద్ నియోజకవర్గ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు ముజాయిద్ హుస్సేన్ గారికి మరియు ఈ కార్యక్రమంలో వార్డు యువకులకు ఎంఏ ఫెరోజ్, ఉబేదుల్లా, సైఫీ, అలీబాబా, షాదాబ్, షాన్వాస్, కలీం, ఖాలిద్, సమీర్, జమీర్, జియాఉల్లా, ఇజాజ్ తదితరులు యువకులు మరియు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. अभी जो वक्फ एक्ट नाफिज हो चुका है हमारे मुल्क के अंदर, वो मुसलमानों के बिल्कुल खिलाफ है और हुकूमत की नीयत इस सिलसिले में सही नहीं है। मस्जिदों, मदरसों, कब्रस्तानों और ईदगाहों की ज़मीन को हथियाने के लिए हुकूमत ने इस बिल को पार्लियामेंट के अंदर लाया है, जबकि हमारे इस मुल्क के अंदर मुसलमानों के बहुत सारे इश्यूज़ हैं। मुसलमानों की जान, माल, इज़्ज़त और आबरू महफूज नहीं है, और इसके बावजूद उन सारी चीज़ों को एक तरफ रखते हुए वक्फ बिल को लेकर आकर ये बताया जा रहा है कि हिंदुस्तान का सबसे अहम मसला यही है। तो हम लोग हुकूमत से ये मुतालबा करते हैं कि जो वक्फ बिल लाया गया है उसे बिल्कुल मुस्तरद कर दें, ख़त्म कर दें। ये मुसलमानों के हक़ में किसी भी तरीके से बेहतर नहीं है, और जब तक ये बिल ख़त्म नहीं होता हम उसके ख़िलाफ़ मुज़ाहमत करेंगे और जमहूरी अंदाज के अंदर उसके ख़िलाफ़ हम एहतजाज करेंगे। और ये एहतजाज उस वक्त तक जारी रहेगा जब तक कि ये एक्ट वापस नहीं लिया जाता। हम सारे ही हुकाम से और इसी तरीके से जो ज़िम्मेदारान हैं सबसे अपील करते हैं कि इस बिल की मुखालफत में खड़े हो जाएं और उस वक्त तक लड़ते रहें जब तक कि ये बिल वापस नहीं ले लिया जाता। जो मुसलमानों के बिल्कुल खिलाफ है और हुकूमत की नीयत इस सिलसिले में सही नहीं है। मस्जिदों, मदरसों, कब्रस्तानों और ईदगाहों की ज़मीन को हथियाने के लिए हुकूमत ने इस बिल को पार्लियामेंट के अंदर लाया है, जबकि हमारे इस मुल्क के अंदर मुसलमानों के बहुत सारे इश्यूज़ हैं। मुसलमानों की जान, माल, इज़्ज़त और आबरू महफूज नहीं है, और इसके बावजूद उन सारी चीज़ों को एक तरफ रखते हुए वक्फ बिल को लेकर आकर ये बताया जा रहा है कि हिंदुस्तान का सबसे अहम मसला यही है। हम लोग हुकूमत से ये मुतालबा करते हैं कि जो वक्फ बिल लाया गया है उसे बिल्कुल मुस्तरद कर दें, ख़त्म कर दें। ये मुसलमानों के हक़ में किसी भी तरीके से बेहतर नहीं है, और जब तक ये बिल ख़त्म नहीं होता हम उसके ख़िलाफ़ मुज़ाहमत करेंगे और जमहूरी अंदाज के अंदर उसके ख़िलाफ़ हम एहतजाज करेंगे। और ये एहतजाज उस वक्त तक जारी रहेगा जब तक कि ये एक्ट वापस नहीं लिया जाता। हम सारे ही हुकाम से और इसी तरीके से जो ज़िम्मेदारान हैं सबसे अपील करते हैं कि इस बिल की मुखालफत में खड़े हो जाएं और उस वक्त तक लड़ते रहें जब तक कि ये बिल वापस नहीं ले लिया जाता। వారు ఇచ్చే ఆదేశాలను అనుసరించి
అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పట్టణాలలో మరియు జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా అన్ని కార్యక్రమాలు చేయాలి. ఈ బొగ్బోర్డుకు సంబంధించిన భూములు మనకు తరతరాల నుంచి వచ్చిన భూములు. ఈ భూముల మీద ఎవరిది హక్కు లేదు. కావాలని కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది కావాలని ప్రధానమంత్రిని మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా, మైనార్టీ శాఖ మంత్రులు కలిసి ఈ భూముల మీద తన పెత్తనం చేసుకోవడానికే ఈరోజు ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో కూడా ఆమోదం పరిచి బొగ్బోర్డుకు సంబంధించిన బిల్లును దాని ప్రకారంగా ముస్లింలకు సంబంధించిన ఖబరస్థాన్లు కానీ, మస్జిద్లు కానీ, దర్గాలు కానీ ఇతర స్థలాల మీద తన పెత్తనం చేయడానికే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. కానీ మొత్తం భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం కూడా మొత్తం ముస్లిం సోదరులు ఒకటై ఈసారి గతంలో మన వ్యవసాయ శాఖ రైతుల మీద ఎలా అప్పుడు ఒక బిల్ తెచ్చారు, నల్ల చట్టం బిల్లు తెచ్చిన తర్వాత రైతులు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం 16 నెలల తర్వాత ఆ బిల్లును తీసుకొని తిరిగి రద్దు చేయడం జరిగింది. అలాంటిది కార్యక్రమం చేయకముందే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇప్పుడు జోక్యం చేసుకొని వెంటనే ఈ వక్ఫ్ బోర్డు మీద తీసుకొని వచ్చిన బిల్లును వెంటనే విరమించుకోవాలి. ముస్లింలు కనుక రోడ్ల మీద వచ్చినట్టయితే పరిస్థితులు వేరే ఉంటాయి. ఆ పరిస్థితులు రాకముందే ఇక్కడ మేము భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కిసాయి అందరం కలిసి అన్న తమ్ముళ్ళలాగా మేము ఉంటాం కనుక మమ్మల్ని విడదీయడానికి ఒక ప్రయత్నం చేయకండి. మమ్మల్ని అందరినీ చూసినట్టే మమ్మల్ని కూడా అలాగనే చూడాలి, కానీ మాకు వ్యతిరేకంగా చూడకండి దయచేసి. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించిన నిరసన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు మా హిందూ సోదరులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలతో పాటు వచ్చి వాళ్ళు కూడా ఈ ర్యాలీలలో పాల్గొని మాకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ముస్లిం పర్సనల్ బోర్డు ప్రకారంగా వారు ఇచ్చే ఆదేశాలను అనుసరించి అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పట్టణాలలో మరియు జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా అన్ని కార్యక్రమాలు చేయాలి. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు మనకు తరతరాల నుంచి వచ్చిన భూములు. ఈ భూముల మీద ఎవరిది హక్కు లేదు. కావాలని కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది కావాలని ప్రధానమంత్రిని మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా, మైనార్టీ శాఖ మంత్రులు కలిసి ఈ భూముల మీద తన పెత్తనం చేసుకోవడానికే ఈరోజు ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో కూడా ఆమోదం పరిచి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును దాని ప్రకారంగా ముస్లింలకు సంబంధించిన ఖబరస్థాన్లు కానీ, మస్జిద్లు కానీ, దర్గాలు కానీ ఇతర స్థలాల మీద తన పెత్తనం చేయడానికే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. కానీ మొత్తం భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం కూడా మొత్తం ముస్లిం సోదరులు ఒకటై ఈసారి గతంలో మన వ్యవసాయ శాఖ రైతుల మీద ఎలా అప్పుడు ఒక బిల్ తెచ్చారు, నల్ల చట్టం బిల్లు తెచ్చిన తర్వాత రైతులు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసిన తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం 16 నెలల తర్వాత ఆ బిల్లును తీసుకొని తిరిగి రద్దు చేయడం జరిగింది. అలాంటిది కార్యక్రమం చేయకముందే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇప్పుడు జోక్యం చేసుకొని వెంటనే ఈ వక్ఫ్ బోర్డు మీద తీసుకొని వచ్చిన బిల్లును వెంటనే విరమించుకోవాలి. ముస్లింలు కనుక రోడ్ల మీద వచ్చినట్టయితే పరిస్థితులు వేరే ఉంటాయి. ఆ పరిస్థితులు రాకముందే ఇక్కడ మేము భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కిసాయి అందరం కలిసి అన్న తమ్ముళ్ళలాగా మేము ఉంటాం కనుక మమ్మల్ని విడదీయడానికి ఒక ప్రయత్నం చేయకండి. మమ్మల్ని అందరినీ చూసినట్టే మమ్మల్ని కూడా అలాగనే చూడాలి, కానీ మాకు వ్యతిరేకంగా చూడకండి దయచేసి. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించిన నిరసన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు మా హిందూ సోదరులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలతో పాటు వచ్చి వాళ్ళు కూడా ఈ ర్యాలీలలో పాల్గొని మాకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము.